హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ కొత్తగా పులిహోర చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా మెంతులు, ఒక 10 మిరియాలు, జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయారుగా. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. అదే ప్యాన్లోకి ఒక 10 ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి చూసి వేసుకోండి, మీ కారానికి తగ్గట్టు. అందులోకి కొద్దిగా కరివేపాకు. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎర్రగా ఫ్రై అయిపోయి ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఈ మసాలా దినుసులన్నీ బాగా చల్లార్చి పెట్టుకున్నాము. అంతలోపు చింతపండు ఉంది కదా, అది తీసేసుకొని గుజ్జు తీసేసుకున్నాము. చూడండి, చింతపండు గుజ్జు మొత్తం తీసుకొని ప్యాన్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గర పడేదాకా బాగా ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు మొత్తము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చూడండి, చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకు అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. చూడండి, ఈ మాత్రం చిక్కబడితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాము. ఇంకా పోపు ఎలా పెట్టుకోవాలో చూసుకున్నాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా మినపగుండు వేసుకున్నాం. కొన్ని పల్లీలు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకున్నాము. జీడిపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఆవాలు వేస్తున్నాం. కొద్దిగా ఆవాలు కూడా చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకున్నాము. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నా. ఇట్లా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. కొద్దిగా వట్టి కొబ్బరి తురుముకొని వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాము. చూడండి, పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసాను. ఈ పోపుకి సరిపడా వేసుకుంటే చాలు సాల్ట్, ఎందుకంటే మనం చింతపండులో కూడా సాల్ట్ వేస్తాము. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పోపు అంతే అండి. ఇది సపరేట్ పెట్టుకున్నాము. చూడండి, పోపు దినుసులన్నీ చల్లగా అయిపోయినాయి కదా. ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాం. పేస్ట్ అంటే పౌడర్ లాగా పట్టుకున్నామండి. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం అలా పలుకులుగానే ఉండాలి. చూడండి, ఇలా బాగా మిక్సీ పట్టుకొని తీసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అన్నం ముందుగానే చల్లార్చి పెట్టుకున్నాను నేను. అంటే రైస్ ముందుగానే వండి పెట్టుకున్నాను. అందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుంటున్నాం.
అలానే పోపు మొత్తం వేసేసుకుంటున్నాం. చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నాం. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారింది. చల్లారకపోతే స్పూన్ తోటి తీసుకోండి మీరు. ఇలా మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చూడండి ఎలా ఉందో, బాగా కనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.